పాదాల చెంత వారి యొక్క శుభాశిష్యం మీ అందరికీ కలగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ప్రణామాలను తెలియజేస్తున్నాను. మరియు పూజ్య కిషోర్ అన్యత భావించగా అడిగిన వెంటనే సమాజం కోసం మనందరి కోసం ఈ కార్యక్రమం అని చెప్పే ఉద్దేశంగా వారు అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సదా కృతజ్ఞతలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక కరపత్రము ఒక స్టిక్కర్ ఇచ్చామండి. ఒకసారి దయవుంచి దాన్ని చూడండి. హైందవ శంకరరావు అనే ఒక గొప్ప పిలుపుతో సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో దేవాలయానికి అత్యంత గొప్ప స్థానం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ గొప్ప స్థానం నుంచి ప్రస్తుత కాలమానంలో ఈ దేవాలయం దాదాపు 6వ స్థానానికి 8వ స్థానానికి దిగజారిపోయింది. ఇది అందరూ మనం తెలుసుకోదగ్గ విషయం. మొదటి స్థానం ఏంటి అంటే దేవాలయం అనగానే ఒకనాటి కాలంలో మనకు వ్యాయామశాల, సంస్కృతిశాల, ఆరోగ్యశాల మరియు విద్యాలయం ఇవన్నీ కూడా దేవాలయ కేంద్రంగా మనకు జరుగుతూ ఉన్నవి. ప్రస్తుత కాలంలో ఏమైంది అంటే ఎక్కడ దేవాలయ ఆధారంగా మనకి చదువులు చెప్పట్లేదు, ఆరోగ్యాన్ని చూడటం లేదు, మరియు వ్యాయామశాలలు ఎక్కడా లేవు. ఇవన్నీ కూడా రూపుమార్చబడి దేవాలయం అనగానే పాపాన్ని పరిహారం చేసుకోవడానికి భగవంతుని దగ్గరికి వచ్చి మనం చేసిన తప్పును భాసమని చెప్పి కోరడానికి మాత్రమే మనం వస్తున్నాం. ఎవరు కూడా